హలో, నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎట్లున్నారు? నేనైతే మంచిగా ఉన్నా. మీ అందరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రోమో అయితే చూసారు కదా, అది విషయం. మా వాళ్ళు వస్తున్నారు, సడన్గా చెప్పారనమాట. యాక్చువల్గా కొంచెం బాగాలేకుండే నేను రెస్ట్ వస్తున్నా అని చెప్పగానే ఆటోమేటిక్గా మనకి ఎట్లా వస్తుంది ఎనర్జీ. అమ్మోళ్ళు వస్తున్నారు అని అంటే అమ్మ రాలేదు, కానీ అన్నయ్యలు వదినలు అయితే వచ్చారనమాట. చూసారు కదా, ఇప్పటిదాకా అయితే క్యాప్చర్ చేయలేదు. నేను సీరియల్ చూసుకుంటే వంట చేస్తా. చికెన్ బిర్యానీ కోసం రెడీ అయిపోయింది. కిచెన్ మొత్తం మెస్సి. దీంట్లో తలకాయ కూర, రైస్ ఉడికిపోయింది. బిర్యానీ కోసం మొత్తం అంతా కూడా వేసేసేయాలి. ఇగ్నోర్ మై ఫేస్, ఇగ్నోర్ అవర్ కిచెన్. యాక్చువల్గా వీడియో తీస్తాను కూడా అనుకోలేదు, బట్ మా వాళ్ళు వచ్చేది ఒక స్పెషల్ థింగ్ కోసం కాబట్టి లైఫ్ టైం గుర్తుండాలని చెప్పేసి వీడియో క్యాప్చర్ చేస్తున్నా ఆ రోజు. ఇంకా కొంచెం ఎనర్జీ రావాలని చెప్పి అప్పటికప్పుడు బ్లింకిట్లో అయితే ఇట్లా కొబ్బరి బొండం ఆర్డర్ చేసుకున్నా. బికాస్ అసలు ఏమీ తినాలని లేకుండే, అంత వీక్గా ఉండే. ఆ కొబ్బరి బొండ కూడా నాకు టేస్ట్ తెలియలేదా లేకపోతే అవి అట్లనే ఉన్నాయో తెలియదు, కానీ చాలా పుల్లగా అసలు టేస్టీగా అనిపించలేదు. బేసిక్గా నేను ఎప్పుడు ఆర్డర్ చేసుకున్నా కూడా తీయగానే వస్తాయి. సో నాకైతే ఆ రోజు అట్లా అనిపించింది అనమాట. సో అట్లా పిల్లల కోసం అయితే చికెన్ బిర్యానీ, ఇంకా మా అన్నయ్య కోసం తలకాయ కూర చేస్తున్నా. ఇక అంతకంటే ఎక్కువ చేసి ఓపిక లేకుండా ఇంకా తెచ్చిన ఐటమ్స్ కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము. వదిన వాళ్ళు వచ్చినాక వాళ్ళు హెల్ప్ చేస్తే ఇట్లా నైట్ అట్లా వండుకుందామని చెప్పేసి అనుకున్నా. బేసిక్గా మా వదిన వాళ్ళు మా ఇంటికి వచ్చినా కూడా నేను ఏం చేపియ్యా, వాళ్ళే ఇంకా నన్ను చేయనీయకుండా చేస్తారు. ఎందుకనంటే నేను ఆడికి పోయినప్పుడు రెస్ట్ తీసుకున్నప్పుడు వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చినప్పుడు రెస్ట్ తీసుకోవాలి కదా. సో నేను అదొకటే అనుకుంటా అన్నమాట. మళ్ళీ మా వాళ్ళు వస్తున్నారు అని ఫోన్ చేసినప్పటి నుంచి వాళ్ళు వచ్చేలోపు ప్రిపేర్ చేసేయాలని ఫిక్స్ అయిపోతాను అనమాట. వచ్చిన తర్వాత మనం వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి కదా. సో అందుకని, అండ్ దట్టు వచ్చిన తర్వాత ఇంక అవ్వలేదనుకో వాళ్ళు హెల్ప్ చేస్తారు. అదంతా వద్దని చెప్పేసి ఫాస్ట్గా స్టార్ట్ చేసేసిన. యమ్మీగా కుదిరింది చికెన్ బిర్యానీ అయితే. పిల్లలు ఇష్టంగా తిన్నారు, అండ్ మా వాళ్ళందరూ కూడా చాలా మంచిగా ఉందన్నారు. బేసిక్గా నేను మంచిగానే చేస్తా, కాకపోతే మా వాళ్ళు ఇంకా అట్లా బాగుందంటే ఇంకా హ్యాపీ అనిపిస్తుంది కదా. తలకాయ కూర అయితే అసలు కొంచెం కుక్కర్ చిన్నది ఉంది, పెద్ద కుక్కర్ లేదు నా దగ్గర. సో కొద్దిసేపు పెట్టినాను, కానీ కొంచెం ఉడకలేదు. ఎందుకంటే 2 తలకాయలు తెచ్చిండు మా ఆయన. 2 రకాలు ఉండడం వల్ల సరిగ్గా ఉడకలేదు. మా వాళ్ళు వచ్చేటప్పుడు క్యాప్చర్ చేయడం మర్చిపోయాను. యాయ నిన్ను పెద్ద డాడీ ఏమని పిలుస్తాడే కన్నమ్మా? పెద్ద డాడీ ఏమని పిలుస్తాడు చెప్పు. నీకు చాక్లెట్ కావాలా? చాక్లెట్ ఇస్తా, ఓకేనా? ఆ పెద్ద డాడీ ఏమని పిలుస్తాడు చెప్పు, గట్టిగా చెప్పు. నవ్వు మంచిగా చెప్పు. ఏమని పిలుస్తాడు? అరే నాన్న అట్లా కాదు, మంచి చెప్పు. నవ్వు ఎట్లా చెప్పు గట్టిగా చెప్పే. మంచిగా చెప్పు. చెప్పు అట్లా చెప్పబా. సరే మంచి చెప్పు. నవ్వు అంగండి అని చెప్పు. నీకు చాక్లెట్ ఇస్తా, ఓకేనా? మళ్ళీ నిన్ను పెద్ద మమ్మీ ఏమని పిలుస్తుంది? పెద్ద మమ్మీ బుజ్జి. గట్టిగా చెప్పు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బా కమలాసన్ బుజ్జి అంతదా. మళ్ళీ నిన్ను అత్త ఏమని పిలుస్తుంది? అత్త. ఇంకా ఇంకేమని పిలుస్తుంది? బాబా. చికిలమ్మ ఏమని అత్త ఇంకేమని పిలుస్తుంది నేను? చికిలం. మళ్ళీ చెప్పు. చికిలమ్మ అంతే. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అంతే. ఓకే, నిన్ను బావ అని పిలుచాడు. బావా రియా బావా. రియా బావా ఏమని పిలుస్తాడు నేను? మంచిగా చెప్పాలి, క్యూట్ గా. బావ అంటే ఎంత ప్రేమ, ఇంత వాయిలెంట్ గా వచ్చింది. సరే ఈ చాక్ ఏమని పిలుస్తుంది? ఈ చాక్క చిట్టి పాపలు అంటదా? ఏమంటది? కొంచెం వైలెంట్ గా బిహేవ్ చేస్తుండే ఈరోజు. అండ్ ఇంకా నిన్ను రిచి డాడీ ఏమని పిలుస్తాడు? మంచిగా చెప్పు, ఎందుకు అరుస్తావు? ముఫీ చెప్పు, క్యూట్ గా అలా చెప్పాలి. మళ్ళీ నిన్ను నరేష్ మామ ఏమని పిలుస్తాడు? అందరికంటే పర్ఫెక్ట్ చెప్పింది నరేష్ మామది. హీరో అంతడా. ఓకే, ఫ్రెండ్స్ అందరికి బాయ్ చెప్పు. మరి బాయ్ మంచిగా చెప్పు. బాయ్ ఫ్రెండ్స్ చెప్పు మంచిగా హ్యాండ్స్ తో ఇలా. ఇది నాది, బాగుందా? అక్కడ కాదు, ఇక్కడ పెట్టుకొని మాట్లాడాలి మైక్. ఇది హాయ్ ఫ్రెండ్స్ అను. మైక్ ఇది తింటావా? ఇది చాక్లెట్ అనుకుంటున్నావా? ఆంబెక్కుతావా? ఇది చాక్లెట్ కాదు, మైక్. హాయ్ ఫ్రెండ్స్ అను. హాయ్ ఫ్రెండ్స్ మంచి చెప్పు. హాయ్ ఫ్రెండ్స్.
సరే బాయ్. వీడియో ఎట్లా అనిపించింది చెప్పండి, నచ్చితే ఫాలో అవ్వండి, లైక్ చేయండి. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఫుల్గా తినేసినాం, వస్తున్నా. అన్నం తిన్నాము, బయట పోతున్నాం. వాళ్ళు కేక్ తీసుకొచ్చారు, సర్ప్రైజ్ కేక్ కటింగ్ చేపిస్తారంట. సో ఒక మంచి లొకేషన్కి అయితే తీసుకుపోతున్నారు. అదే కేక్. యాయా కట్ చేస్తాడు కేక్. యాయా కట్ చేస్తాడు కేక్. అల్లరి చేస్తున్నావా? అల్లరి చేస్తున్నావా? అయితే చెప్పిన ఇది యాయా బర్త్డే. అమ్మ కేక్ కట్ చేస్తావా? నువ్వు కేక్ కట్ చేస్తావా? ఏం చేద్దాం? కేక్ తింటా అంట. ఎట్లా కట్ చేయవా? చూపి ఎట్లా కట్ చేద్దాం కేక్ ని. సరే యాయా కట్ చేస్తాడు. మంచి ప్లేస్కి వెళ్తున్నాం, చూపిస్తాము. అట్లా ఇంకా తినేసి కొద్దిసేపు టైం స్పెండ్ చేసి బయటకైతే వెళ్తున్నాము. యాక్చువల్గా అనుకోలేదు బయటకు వెళ్తామని చెప్పేసి, ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటాం అనుకున్నాము. కాకపోతే ఇక మా అన్న వదినలు కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేశారనమాట. ఏదైనా హైవే మీద కానీ ఏదైనా మంచి ప్లేస్లో కేక్ కటింగ్ చేసుకుందామని చెప్పేసి అన్నారు. కాకపోతే బయలుదేరిన తర్వాత అండర్ ద మూన్ అని చెప్పేసి ఒక ప్లేస్ని అయితే కన్ఫర్మ్ చేశారనమాట. ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి. నిజంగా చాలా చాలా పీస్ఫుల్గా మంచిగా అనిపించింది. ఒక గోవాకు పోయిన ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. మనం గోవాకు పోవాలంటే మస్తు కష్టపడాలి, అంత దూరం పోవాలి కదా. సో అట్లాంటి లొకేషన్స్ మనకి వన్ డేలో అటు పోయి రావడానికి ఒక 2 అవర్స్లో పోయి రావచ్చు అనేలాగా ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ ఒక గంటన్నర ప్రయాణం అయితే ఉంటుంది హైదరాబాద్ నుంచి. మన తెలంగాణలోనే యాడ్గర్ పల్లె ఈస్ట్ అని చెప్పేసి టూరిజం అట్రాక్షన్ ప్లేస్ అంట. సో అక్కడ కూడా కొన్ని ఫార్మాలిటీస్ అవి ఇవి ఉంటాయి. అంటే చాలామంది అయితే వెళ్తూ ఉన్నారు. మేము వెళ్ళేసరికి అంటే వర్షాకాలం కాబట్టి ఫుల్గా వర్షం కూడా స్టార్ట్ అయింది. మేము రిటర్న్ అయిపోయే వరకంటే నిజంగా చాలా చాలా నచ్చింది మాకైతే ఈ ప్లేస్. చూసిరు కదా, జస్ట్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాము. లొకేషన్ అయితే చాలా బాగుంటుంది, కానీ లోపలికి వర్షం పడ్డప్పుడు పోవాలంటే కొంచెం కష్టం. మొత్తం అన్ని మట్టి రోడ్లే. మా కారు కొని 4-5 రోజులు కాలేదు, నిజంగా మొత్తం బురదగా అయిపోయింది అనమాట. పోయేటప్పుడు బాగానే ఉంది, బట్ వచ్చేటప్పుడు ఫుల్ వర్షం పడడం వల్ల మొత్తం అంతా బురద అయిపోయింది. లొకేషన్ మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా చెప్తా. ఎవరికైనా డీటెయిల్స్ అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఎందుకంటే చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్. మనం ఒకవేళ మన దగ్గరలోనే ఇట్లాంటివి విజిట్ చేయాలి, బీచ్ లాంటి ప్లేసెస్ అనుకుంటే ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా చూపిస్తున్నాను కదా. ఎంట్రీ ఫీ కానీ టైమింగ్స్ కానీ అన్నీ కూడా ఉంటాయి దీనికి. ఒక్కసారి మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మీకు అంతా క్లియర్గా అర్థమవుతుంది. ఈ ప్లేస్ని అండర్ ద మూన్ అంటారు. మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వరకు ఇంకా అలో అయితే ఉంటుంది అనమాట లోపలికి. టికెట్ కూడా సంథింగ్ కార్ పార్కింగ్ అనుకుంటా, దానికైతే టికెట్ ఉంటుంది. సో మేమైతే అట్లా లోపలికి వెళ్ళిపోయినాము. ఒక 2 to 3 అవర్స్ అయితే స్పెండ్ చేసినాము. ఆల్మోస్ట్ 4 వెళ్ళినాం. 3 అవర్స్ కూడా కాదు, 6:30 కల్లా బయటకు వచ్చినాము. 6 కల్లా వాళ్ళు వచ్చేస్తారనమాట మనని బయటకు పంపించేయడానికి. ఓ వైష్ణ, ఇది అండర్ ద మూన్ అంట. ఎక్స్ప్లెయిన్ చేస్తావా ఇది ఎందుకు అండర్ ద మూన్? అట్లా అండర్ ద మూన్ పైన మూన్ ఉంటది కాబట్టి రాత్రి దాకుంటే కనిపిస్తుంది. చిక్కమ్మ బాగుందా ప్లేస్? బాగుందా? నచ్చిందా? నచ్చిందంట. గిడిగో నచ్చింది. ఏం రేయాలి, మస్తు రెడీ అవుతున్నావు. చెప్పులు గిట్లా అన్ని ఇప్పేసేసి వాటర్లోకి వెళ్ళొద్ది, వెళ్ళేవు కావు. స్విమ్మింగ్ చేద్దాం అనుకుంటారు మా ఫ్రెండ్స్, మా పిల్లలు. స్విమ్మింగ్ కాదు ఫ్రెండ్స్, కాళ్ళైనా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మరి అట్లా పెట్టుకోకుండా ఇక్కడ మేము ఒక చిన్న సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం. కరెంట్ వాళ్ళకి వస్తుంది చూసుకో. విషయం ఏంటంటే మా అత్త వాళ్ళు కొత్త కార్ కొన్నారనమాట. సో కార్ కొన్నందుకు మేము కంగ్రాచులేషన్స్ చెప్పాలి కదా, అందుకే కేక్ కటింగ్ చేపించడానికి ఈ ప్లేస్కి అండర్ ద మూన్ ప్లేస్ కి అయితే వచ్చినాం అన్నమాట. ఎందుకంటే మనం ఇప్పుడు స్పెషల్గా మా చిన్నవాడిని నేను ట్విన్నింగ్ చేసినాం అనమాట. మా పెద్దవాడిని కొంచెం డిఫరెంట్ గా రెడీ అయ్యారు అనమాట, బిజీగా ఉన్నారు. సో కాంట్రాస్ట్ అయితే బాగుంటుంది. మా మమ్మీ ఇక్కడ వేసుకున్నారు బ్లూ కలర్. సో ఎనీవే ఇట్లా దోర్లుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. సో లెట్స్ డైవ్ ఇన్. మా పెద్దవైందా ఫ్రెండ్స్, ఇప్పుడు కొత్తగా ఇన్ఫ్లుయెన్సర్ అయింది, స్టార్ట్ చేసేసింది వీడియోస్. నాకంటే ముందే స్టార్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఏం చేయమంటారు ఫ్రెండ్స్, కాంపిటీషన్ ఎక్కువైపోతుంది ఫ్రెండ్స్. జెన్యూన్ సబ్స్క్రైబర్ ఫర్ దిస్ శ్రీమతి స్వాతి. yes friends మా మమ్మీ ఛానల్ కూడా అంతగానం చూడండి ఫ్రెండ్స్. నాకు బాగుంటాయి కాబట్టి చూస్తారు ఫ్రెండ్స్. వాళ్ళ మమ్మీ భయం వేస్తుంది కాబట్టి చూడండి ఫ్రెండ్స్. అలా అలా గెస్ట్ చిక్కమ్మ ఏమైంది కదమ్మా? ఓమ్మో ఏమవుతుంది? పాప వెళ్ళిపోయిందంట. పాప ఏం సినిమాలో చూసిండే పడు? ఏ అక్కి ఇగో ఏదన్నా సినిమాలో చూసిన అందులో పాప వెళ్ళిపోయింది అంటుండు. అందులో పాప వెళ్ళిపోయిందంట.
కేక్ ఇస్తాడు కేక్ ఉండాలి. అగో మన చెప్పులలో దుమ్ము అయిందట ఎవరికి అంటే నాకే చెప్పులా దుమ్ము వచ్చింది ఎవరికి అంటే నాకే. ఏమైంది ఆయా ఇటు సైడ్? అరే ఇటు సైడ్ మంచిగా వస్తుందిరా క్లారిటీ, కానీ మనకు వాటర్ పడాలి నా. నేను తీసే లోపల తీస్తుందా అది? తీస్తుందని నువ్వు అనుకుంటావు, ఏదేదో తీస్తుందని నేను అనుకుంటా. పాప ఎంత మంచి హ్యాపీ. కాలుతుంది కాదు. దగ్గర వైష్ణవ్ కమ్ హియర్. మొత్తం ఇన్ఫ్లుయెన్స్ అనేది దిగినట్టు స్టాండ్ అదిగో అవునా? అవును చూపి. కవర్ తీసేది ఫస్ట్. ఇప్పుడు అటు కాకుండా ఇటు కాకుండా అది కింద పడాలా, మస్తు ఉంటది. ఇది ఉందని మీ 3 హార్ట్స్ ఎందుకు? అయితే 2 ఉండాలి, లేకపోతే 4 ఉండాలి. ఒకటి నువ్వు, ఒకటి మీ అన్న, ఒక పెద్ద అన్న, చిన్న అన్న. ఇక్కడ కూడా మేమేనా? నేను, మా చిన్నన్న, మా పెద్దన్న. కష్టపడి కొట్టుకునేది బాగా. అంటే ముగ్గురం కలిసి కట్ చేపిస్తున్నట్టు, ఏదైనా మా ముగ్గురు నుంచే ఉంటది కదా. ఇట్లా గనిగానం టింపుల్ వద్దు నాకు, ఓన్లీ అడ్డంలో పట్టుకో చాలు. అమ్మా నీకే ఇప్పుడే కాదు. ఏ ఇటు రండి, మీరు ఇద్దరు రండి, మీరు కలిసి కంగ్రాచులేషన్స్ బాజీ. కంగ్రాచులేషన్స్ కనిపించేలా పట్టుకో. అవి ఇట్లా ఇటుకెళ్ళి నేను కూడా పోతా. ఇట్లా రావాలని దింపు దింపు ఇక్కడ పిల్లలందరినీ మరి అడ్డ పంపురు లేకపోతే మంచి నీళ్ళు పెట్టిర్రు, మంచి నీళ్ళు పెట్టిర్రు. అందరూ క్లోజ్అప్ లో ఉండండి. ఇక్కడ నుంచి చెప్పండి. మీ ఫ్యామిలీ అటు సైడ్ వెళ్ళండి, మా ఫ్యామిలీ సైడ్. అరే నువ్వు ఇట్లా మొత్తానికైతే స్పాట్ మంచిగా ఉంది. బ్యాక్ సైడ్లో అయితే అట్లా రివర్ కనిపించేలాగా కార్ని అయితే ప్లేస్ చేసేసి ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసినాం అనమాట. ఫస్ట్ పిల్లలందరినీ నిలబెట్టి నా ట్రైపాడ్ సెట్ చేసి మేమందరం సెట్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక 15 minutes పట్టింది ఫ్రెండ్స్. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఇద్దరు తీసుకోండి. ఓకే ఐడీస్ పెడుతున్నా. బర్త్డే యాయా బర్త్డే. న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే కంబైన్ ఫ్యామిలీ అంటే మరి తినేసేటట్టున్నా కట్ చేసేటప్పుడు కొన్ని పూలు వేసి ఎఫెక్ట్ ఇస్తాం. మేము పూలు వేయలేదు కదా. అందరు అడ్డం వచ్చేస్తే కేక్ ఎక్కడ కనపడుతుంది? అంతే అయ్యాక అంతే కేక్ వైషు ఇట్రా పెట్టేసిరా, మామయ్యకి పెట్టేసిరాను. ప్లేట్స్ ప్లేట్స్ చేతి పెట్టింది ఇవ్వడా? చేతి పెట్టి మా తప్ప పిల్లోడు అతను. నువ్వు తప్ప బాగుందా కేక్? సూపర్. అంతేనా? ఎంత ప్రేమ తెచ్చిండో బామ్మర్ది. చాక్లెట్ కేక్, అది కూడా బావకి ఇష్టమైన చాక్లెట్ కేక్ తీసుకొచ్చిండు. స్వీట్స్ కూడా తీసుకురామన్నా. డబ్బల కప్ స్వీట్స్ ఉన్నాయి కదా, ఏంటి అది స్వీట్స్ తీసుకొస్తే అది ఆగినప్పుడు మంచిగా చాక్లెట్ ఫేవరెట్ కదా. ఎందుకు మే స్వీట్లు తెమ్మండి తేలేవా? కేక్ తీసుకున్నా. చాలా
బాగుంది కదా. అందరికన్నా ఇదే టేస్ట్, అందరికన్నా ఈ పీసెస్ టేస్ట్. ले वैष्णव जरा యూహి ముఫాసా ఏం చేస్తున్నారా అరే ముఫాసా ఇగో చాకి ఈయన ఇచ్చాడు ఒకసారి ఇచ్చాడు నా బాగా తండ్రులే ఇదే నేను స్మైల్ స్మైల్. రే ముఫాసా అదురా మంకి వచ్చిందిరా మంకి ముఫాసా వాళ్ళ మమ్మీ వచ్చినా ఇప్పుడు మంచి వాళ్ళ మమ్మీ ఐ డోంట్ కేర్. ఎక్కిన తర్వాత కెమెరా కడ ఉంటారా మొత్తం. బాగా పిల్లగానికి ఫోటో తీసిండు ఆయనకి అంత కేక్ పెట్టింది ఫస్ట్ అందుకే ఎందుకని మొత్తం ట్విన్స్ లాగా ఆలోచిస్తావు. నేను ఇట్లా అని చెప్పే ఓమని చూడు బయట చూడు, బయట చూడు చెట్లు ఎంత బాగున్నాయి. బాగున్నాయి చెట్లు. క్లౌడ్స్ వచ్చేసినాయి. ఆంటీ ఏమైనా భయం పెద్దమ్మ వచ్చి దించి అడుగుతాడు. అమ్మ లొకేషన్ మంచిగా ఉంది. మొన్న ఎస్ఆర్ఎస్పి అది పెట్టలేదు ఇంకా దానికి వచ్చేసినాం. ఇది చేసే వరకు ఇంకొకటి సైడ్ చెట్లు, ఇట్ సైడ్ వాటర్ వస్తుంది. ఫ్రెండ్స్ లొకేషన్ అయితే కమెంట్ ఫర్ లొకేషన్. అట్లా కొంచెం చిన్నగా సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము. ఫుల్ వర్షం స్టార్ట్ అయింది పోయేటప్పుడు. ఇంకా వీడియో క్యాప్చర్ చేసేటంత టైం లేదు, పిల్లలందరూ ఉంటారు కాబట్టి ఫుల్ వీడియోస్ తీసుకున్నాం, ఫొటోస్ దిగినాము. అవన్నీ ఎక్కడున్నాయేమో అందరు ఫోన్లలో క్యాప్చర్ చేసినాం. ఇంకొక బ్యూటిఫుల్ ఫ్యామిలీ వ్లాగ్తో ముందుకు వస్తాను. అంటిల్ దాన్ బాయ్ ఎవ్రీవన్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఫస్ట్ టైం ఈ వీడియో ద్వారా ఎవరైనా చూస్తుంటే మాత్రం ఫాలో అవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.